నేను మా అన్న మనమోని అదే సార్ ఈ సైడ్ రండి చేయండి ఓకే ఇంకో మెంబర్ మన ఒక్కరు పక్కకు మంచిగా చెప్తాను సరే ఎన్ని వేస్తున్నారు మీరు చేస్తున్నారా ఏమి చేస్తున్నారు మీ ఇష్టం చెప్తున్నారు ఒకసారి ఓకే సార్ ఫుల్ అంటే వచ్చాము టైంలో అందరూ వచ్చేసి ముందుకు వచ్చేసి ఓకే తల్లికి వందన పడిందా గట్టిగా చెప్పండి చేశారు కదా గవర్నమెంట్ మోడీ గారు ఎట్లుంది గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ బాగుందా బాగాలేదా ఈ మంత్రి ఎవరు చెప్పండి నాకు మీరు విద్యాశాఖ మంత్రి పేరు కనుక్కోవాలా నారా లోకేష్ బాబు గారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు కదా బాకండి ఎవరి పైన పెట్టలేదు ఇబ్బంది జాగ్రత్త ఆటో వేరు అదే ఆటోలో పెట్టుకునే వాళ్ళు చెప్పారు కదా బస్సు నడుస్తున్నాను కదా అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారో నాకు రెండు కానిస్తే నేను దేవుని గారు చెప్పి ఇస్తాను అదేదమ్మా మీరు ఇస్తే నేను మాట్లాడలేదు
సార్ కొద్ది సైడ్ సార్ వచ్చాడు సార్ ఓకే అలా చూడండి సరిపోతుంది ఉండిపోవాలి పక్కనే. సార్ ఆపోజిట్ అటు రైట్ నీళ్ళండి ఓకే మేడం పక్కన రాను ఏ ఊరు సైడ్ కొన్నాడు ఎలక్షన్ ముందు సార్ ఓకే సార్ ఓకే సార్ నాకేనా Yeah,
నరేష్ సైడ్ సైడ్కి రచ్చ ఉంది గ్యాస్ లేదా పడతాయి పడతాయి తమ్ము 5 రోజులకి లేట్ అవుతుంది చేసుకోండి ఆధారు తంబు వాళ్ళు మన పేరు తల్లికి వంద పడిందా ఎంత పడిందా చంద్రబాబు షిఫ్ట్ ప్రకారం చేసాడు లేదా థ్యాంక్స్ వస్తుందా మళ్ళీ ఎంత ఇస్తున్నారా అంతకుముందు పెంచాడు కదా అందుకని పంపించాడు మమ్మల్ని మీ దగ్గరికి మరి కనుక్కోండి ఇబ్బంది ఉన్నది కదమ్మా అట్టుండి సైడ్ కొండి చెప్పు మా ఒడ్డు కూడా ఇందిరమ్మ గారు కట్టుకోండి ఓకే చంద్రబాబు గారు పంపించారమ్మా ఎటుంది గవర్నమెంట్ ఇబ్బంది కదా మన ఇంట్లో చదువుతున్నట్టు తల్లి కొంత వచ్చింది ఎంతమందికి అమ్మా బాగా పడిందే ఇబ్బంది పెన్షన్ వాళ్ళు ఎవరు లేదా ముందుకు రా బాగా అవుతుంది 1,00,000 కాదు 10 లక్షలు అయినా పర్లేదు చెప్తే హాస్పిటల్ చెప్పేస్తాను అదే నేను చెప్పేసి హాస్పిటల్ ఏ హాస్పిటల్ తీసుకో మంచి హాస్పిటల్ తీసుకోవాలి అదేమ్మా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి పాపకి 10 లక్షలైనా 15 లక్షలైనా అవుతుందని చెప్పి ఆయనకి తీసుకొచ్చి కనిస్తే నేను 3 రోజుల లోపల మీకు ఆ డబ్బులు డైరెక్ట్గా హాస్పిటల్ చేస్తాను మన చేతికి హాస్పిటల్కి ఇచ్చేస్తాను అది చేయండి నాకు ఓకేనా తెలుసు కదా ఇంట్లో పిల్లలు చదువుతున్నారమ్మా తల్లి కొందన పడిందే ఎంత మంచిగా మొక్కలు ఇద్దరు పడింది చంద్రబాబు గారు చెప్పింది చేశారు లేదా పెద్దోళ్ళు ఎవరు ఉన్నారా మన దగ్గర ఫంక్షన్ వచ్చేవాళ్ళు ఫంక్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు 6,000 వికలాంగులు 3,000 ఫంక్షన్ ముందునండి దాన్ని 3,000 పెంచింది ఎవరు పెంచారు చట్టం ప్రకారం చేశాడు కదా గ్యాస్ ఉందా డబ్బులు పడ్డాయి చంద్రబాబు ఎలక్షన్ ముందు చెప్పాడు కదా కాబట్టి చెప్పింది చేసాం తర్వాత పొలం ఉందా మీకు ఓకే తర్వాత దీనికే కదా పెన్షన్ పెంచింది ఎంత మా 6,000 వస్తుందా తెలియదా అది చంద్రబాబు నాయుడు చెప్పింది చేశాడు కదమ్మా అందుకని మనం అందరిని పంపించాడు ఇక్కడికి కనుక్కోండి మనం ఇచ్చిన పథకాలు అందుతున్నాయి అందలేదా ఎట్టుంది పరిపాలన అని అడగమా ఎట్టుంది పరిపాలన ఇబ్బంది లేదు కదా అని చెప్పింది ఇప్పుడే చెప్పాడమ్మా మీరు రాజేష్ రెడ్డి గారు చెప్పారు శాంక్షన్ 5 లక్షలు రూపాయలు శాంక్షన్ ఇస్తాను వచ్చినంత ఏంటి సార్ మాకు నీళ్ళు పోయేదానికి వస్తలేదు సార్ కింద పైప్ లైన్ వేసుకోండి రోడ్డు ముందు
కింద పైప్ లైన్ వేసుకుంటాం. ఎక్కడికి వేసుకోవాలి? అవును మనం ఇట్లా 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 మనం ఎండి గారు 50 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి శాంక్షన్ ఇస్తున్నాం. పెన్షన్స్ 2 months తర్వాత వస్తుంది. విచ్చిన పెట్టండి. ఇళ్ళమ్మా ఏ గారు? చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ అది అడ్రస్ ఓకేనా? వయసు మార్చుకుంటారు. ఇప్పుడు అంతకుముందు 3,000 వస్తుంది. ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత 4,000 ఇబ్బంది లేదు కదా. సరికాలు చదువుతున్నారా? ఎమ్మెల్యేనమ్మా ఇల్లు కదా, మంచి పని దాపడికి చెప్తా. చూసుకో సరే, ఓకేనా? ఏ గారు దాన్ని ఇల్లు రిజిస్టర్ చేస్తున్నాం సార్. ఏం పేరు? ఏం పేరమ్మా? ఏమి మా నీ ఆధార్ కార్డుల్లో అది తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి. ఇస్తే ఇస్తే వీళ్ళు గజ్జి పెట్టుకోవాలి. ఏమని మాకు 1 సెంట్ ఇచ్చారు, ఇప్పుడు గవర్నమెంట్ 3 సెంట్లు ఇస్తానని చెప్పింది కాబట్టి 3 సెంట్లు మాకు కావాలంటే అప్పుడు ఎంఆర్ఓ గారు ఇస్తాడు. అది ప్రొసీజర్. చంద్రబాబు గారు పంపించండి. గవర్నమెంట్ చాలా పథకాలు వస్తున్నాయి. గ్యాస్ అమ్మా పడ్డాయి కదమ్మా. చంద్రబాబు చెప్పాడు ఎలక్షన్ చేస్తాను చెప్పాడు కదా. ఎలిజిబిలిటీ వయసు వస్తే మీకు ఇస్తాను. అదే ఇస్తారు. 2 నెలల తర్వాత మీకు 50 సంవత్సరాలు ఉన్నారు కూడా ఇస్తారు. మా రోడ్డు మీరు రాజేష్ రెడ్డి గారు చెప్పారు, రోడ్డు వేయించమని చెప్పాడు. 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చా, ఇస్తా. మా వరకు మేము ఇట్లాగా చేసుకునే ఉంటున్నాం, కానీ ఇదంతా చూడండి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం ఇప్పుడే చెప్పారు సార్, ఒకసారి చెప్పాడు. ఫోటో తీసుకుంటున్నాం. చంద్రబాబు గారు పంపించాడు. పెన్షన్ వస్తుంది. ఇంకా పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుందా? ఓకే, ఎంత వస్తుందా? 4,000. చంద్రబాబు 1000 పెంచాడు కదా, చెప్పింది చేశాడు కదా, ఇబ్బంది అది కదా. అందుకని పంపించాడు. ఆ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు చెప్పి రాజేష్ గారు చెప్పారు. గవర్నమెంట్ ఏమైనా వస్తున్నాయా? ఎంత వస్తుందా? 4,000. 1,000 రూపాయలు పెంచాడు కదా. 3,000 వస్తుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత, మోడీ గారు గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత 1,000 రూపాయలు పెంచాడు. చెప్పింది చేశారు కదా, వాళ్ళ ఇబ్బంది లేదు కదా. లిస్ట్ కూడా వచ్చేసింది. వచ్చే నెలలో నువ్వు శంకుస్థాపన చేయాలి. నాకు తెలియదు. లేకపోతే మళ్ళీ అర్జీ తీసుకోండి. వచ్చే నెలలో శంకుస్థాపన చేసుకో. అట్టే ఉండు రాజేష్. ఓకే సార్. 2 నెలలు ఏ గుడిలో ఇస్తలేదు. గుడి కట్టేదానికి అర్జీ రాసుకోండి. తిరుపతి టీటీడీ సహాయం కోరదు. ఈ సదరం మేము ఒక 5 నిమిషాల్లో కూడా స్లాట్ ఫిల్ అయిపోతుంది. సదరన్ అప్లై చేస్తే తప్ప అప్లై చేసేదానికి 5 minutes లో ఫిల్ అయిపోతుంది.
వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరు అయ్యాడా వీళ్ళందరూ ప్రాబ్లం ఇవన్నీ కూడా వచ్చేసి నువ్వు నాకు ఫోన్ చేస్తాను మంచి ముందర ఉన్నారు పెంచాడు కదా మా వస్తారని చెప్పారు అందుకని వచ్చామమ్మా 3 రోజులు మేము చెప్పించేసామా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఎవరు పెంచారు 1000 రూపాయల ఎవరు పెంచారా ఓకే ఆయన చెప్పలేదు తప్పాడా అది తెలియదంటే లీడర్స్ తప్పు మీరు చెప్పాలి నెల మీరు ఇస్తున్నారు కదా పోయా లీడర్లా వాళ్ళు చెప్పాలా చెప్ప జరగకూడదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాడు మీటింగ్లు పెట్టుకొని ఏమి జరగట్లేదు ఏమి ఇయట్లేదు అని చెప్తున్నాడు ఇవన్నీ నిదర్శనం కదా వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్తా ఉంటారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ మీటింగ్లు పెట్టి తల్లికి వందం రాలేదు పెన్షన్లు పెంచలేదు చూసుకోండి దమ్ముంటే రాండి జనాల్లోకి మీరు దమ్ము లేకుండా ఊరికి మీటింగ్లు పెట్టుకొని ఇవన్నీ చేసి కుదిరే పరిస్థితి కాదు మేము జనాల్లోకి వెళ్తున్నాం ధైర్యంగా మీరు రండి చూద్దాం జనాలు ఏమి చెప్తారో మేము ఇస్తున్నామా లేదా చేస్తున్నామా చేయలేదా జనాలే చెప్తారు కదా మీకు తప్పుడు ప్రచారం చేయడం తప్పు కదా ఒక్కింటికి అక్కడ దాకా 6 ఇళ్ళు అన్నదమ్ములు 6 ఇళ్ళు 6 మంది అన్నదమ్ములు బాగాలి 6 మందికి అన్నదమ్ములు బాగా సొంత కష్టం ఉన్నా గవర్నమెంట్ అయితే ఇచ్చేస్తారు సొంత మీ స్థలం మీది కాదని వదిలేస్తే గవర్నమెంట్కి వదిలేసే పని అయితే ఇప్పిస్తారు ఓకేనా ఓకే ఎవరు లేరు మేము అంటే ఎవరు లేరు మా కూర్చో బాను ఆడపిల్లకాయలు వెళ్ళండి ఆడపిల్లకాయలు తల్లిదండ్రులు చూస్తారు మగవాళ్ళు చూడండి కాదు నా మగవాళ్ళు తల్లిదండ్రులు చూడలేదు ఇంకా తల్లి వచ్చేదే సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ప్రైవేట్ టీచర్ పెంచాడు కదా చికెన్ ప్రకారం పెంచాడు కదా ఓకేనా కొంచెం ఆడదాకా ఉంటుంది రోజు ఆ పక్క మురికి కొట్టున్నాడు ఆ మురికి కొట్టు జగదీష్ మా ఒక్క సైడ్కి ఈ కాలువ పంట కాలువ అన్నా అయిపోయిందా అన్నా మీరు పక్కన 300 యూనిట్స్ చూపిస్తాను తీసారు మళ్ళీ కూడా అంటే చూపిస్తాను వెల్ఫేర్ అసిస్టెంట్ ఏముందో అది ఎస్టిమేట్ చేయించండి ఇంపార్టెంట్ ఓకే ఓకే అన్నీ రేపు వచ్చేస్తావా అమ్మా చెప్పాను వస్తాడు ప్రభుత్వం మందే రావాలా వచ్చే ప్రభుత్వం మందే రావాలా వచ్చే ప్రభుత్వం మందే రావాలా ఈ కాలంలో మూడు కాలు అన్ని శుభ్రం చేస్తాను వచ్చే ప్రభుత్వం 16 గంటగా సమయంలో పారాపాలం
ఇదంతా ఆత్మహత్య సరే నాకు వెనకరా. ఓకే సార్, ఓకే సార్. పక్కరండి పక్కరండి అన్న, సైడ్కి ఉన్నాడు, సైడ్కి 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 ఉన్నాడే, సైడ్ కట్టైనా ఇచ్చాను సైడ్ కన్నా సైడ్. అయిపోయింది 2 నిమిషాలు సార్. అవునా కానీ 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 అన్న సైడ్కి. ఓకే కనాలి గిరి లీడర్స్ ఎక్కండి. పండి పండి. ఓకే ఓకే సప్లై ఛానల్ చేసాం కదా మనకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే మొత్తం చెరువు చాలా ఇబ్బంది అంటే మొత్తం పంపించున్నాం మనం గారు. దానికి ఇప్పుడు మొన్న ఏమైనా దానికి పెట్టారా ఆరూరు చెరువుకి ఇచ్చారా? కనుక్కొని చెప్పండి. మీరు ఎస్టిమేషన్ వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నట్టు నాకేం అర్థం కాదు. ప్రాబ్లం ఉండదు రేట్లో. మీ ఏ రేట్ తినాలి పరిస్థితి మాట్లాడుతున్నా. మీ ఏ రేట్ తినాలనుకున్నా అది వేస్తాం ఎస్టిమేషన్. వాస్తవంగా రోడ్లు సరే కట్టలు బాగాలేదని అది వేయట్లే. అలవాటు అయిపోతే పాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాగా ఇది కూడా చేయాలంటే సంతనా ఎక్కడ రాలేదు. నేను ప్రోగ్రామ్ వచ్చి రాలేదు. సంతనట ప్రోగ్రామ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ రారా? అబ్దుల్ గాని వదిలేండి. అతను బెస్ట్ ఫెలో, అతను గురించి మాట్లాడు వదిలేండి. సచ్చేది ఇప్పుడు దీన్ని పంపించి ఏందో ప్రజెంట్ తాత్కాలికంగా ఇచ్చండి. పర్మనెంట్ అయితే 7 కోట్లు వేసి పంపించినా అది లేట్ అవుతుంది. ఇప్పుడు రాదు, అబద్ధం చెప్పకుండా. కానీ ఇప్పుడు గబక్కని చెరువు నిండితే ఎక్కకుండా తాత్కాలికంగా చేయించేదానికి చేయండి. ఇంపార్టెంట్ అది. జనాలు బయట వెళ్ళిపోతున్నారు.
ఓకే సార్ ఓకే సార్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఓకే సార్ ఫోటోలు మీకు పంపిస్తారా సార్ ఎట్లాగే చెయ్యాలా పక్కన రా పక్కకి రా రావాలా రా అది
చంద్రబాబు చెప్పినందువల్ల చాలా ప్రాబ్లం. మనం చేయగలిగిన పట్టు ఓడిపోయాం. చెప్పింది ప్రచారం చేసేట్టు చంద్రబాబు చేశాడంటే నీ గుర్తు వెళ్తే కదా చేపది మర్చిపోతావు కదా. ముగ్గురు పిచ్చోళ్ళు ఇబ్బందిలా సంతోషంగా ఆగస్టు 15 చేసుకుంటే నీకు ఫ్రీ బస్సు టికెట్ పడితే చంద్రబాబు చెప్పిన ప్రకారంగా ఫ్రీ బస్సు ఇబ్బంది కదా. అందరికీ తల్లి కోసం పడితే ఎవరికి పడలేదు చెప్పండి. ఫస్ట్ ఇయర్ మనం ఫస్ట్ క్లాస్ వాళ్ళు మళ్ళీ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ని మళ్ళీ వస్తాయమ్మా. ఊళ్ళో పడ్డాయి కదా. ఊళ్ళో వాళ్ళ అన్ని సంవత్సరాలు పడ్డాయి కదా. మనం చేర్చావు కాబట్టి నీకు కూడా త్వరలో పడిపోతుంది. డబ్బులు పడకుండా సమస్య లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ పడతాయి. నేను చదివే పనికి ఇచ్చేశారు. ఆయన ఎంతమందికి ఇస్తున్నాడు? చదువు ఎంతమందికి ఇస్తున్నాడు? అంతమందికి ఇస్తున్నాడు. మంచిదే కాదు. పెన్షన్ ఇంట్లో పెద్దలకు వస్తుందా? ఎంత వస్తుందా? ఇంతకుముందు ఇప్పుడెంత? చంద్రబాబు పెంచారు 1000 రూపాయలు. పెంచడం చెప్పండి. సంవత్సరంలో పెంచాం. ఒక గ్యాస్ ఉందా మీకు? పట్టిందా? ఒక సీట్ కూడా ఉంటాయా? చేశాడా చెప్పండి. చేశాడు కదా. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరన్నా సంవత్సరాలు కనిపించేవాళ్ళం మీకు? ఈసారి ఎమ్మెల్యేలు సంవత్సరాలు ఒకసారి మీకు కనిపించమన్నాడు. మీ సమస్యలు తెలుసుకొని మళ్ళీ అందరూ చేతంగా చేయమన్నారు. తర్వాత ఆగస్టు 15 నుంచి మీ అందరికీ ఫ్రీ బస్సు ఆడవాళ్ళు ఫ్రీగా ఎక్కడికైనా రావచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చారు. పోయినసారి ఏమైనా చేసినారా చెప్పండి. ఒకరికి ఇచ్చాడు. దాంట్లో లాస్ట్ సంవత్సరం ఎక్కుంటాడు కదా. ఎక్కుంటాడు లాస్ట్ సంవత్సరం ఎక్కుంటాడు చెప్పండి. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కుంటే దేవుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఓకేనా? ఏది సమస్యలు చెప్పండి. ఇట్లా మేడం సైడ్ నాకు ఇచ్చారండి మేడం కొద్ది పక్కన మేడం కొద్ది మేడం సైడ్ వేసుకుంటాను సార్ ఇవ్వాలా ఇచ్చారన్నా ఏడా పెట్టి వాయిస్ తీసుకోండి ఇలాంటి పోతారా ఏడా
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి మా రాజేష్ రెడ్డి గారు మా శరత్ ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది. అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక 10 లక్షలు విలువ చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక 10 లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తానని కూడా చెప్పాను. ప్రజలు అడిగారు. అట్లాగే అక్కడ నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది. ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో 2 బోర్లు ఆమె శాంక్షన్ ఇచ్చింది. మనస్ఫూర్తి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము. దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగారు. నేను సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలనీలో కూడా దాదాపు 15-20 మందికి ఇల్లు లేవని చెప్పి మా శివారెడ్డి గారు, మా ఎంపీటీసీ గారు, మా గిరి గారు, అలాగే మా రవి, అలాగే మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ముత్తురాజా వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 20 ఇళ్ళైనా 30 ఇళ్ళైనా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఎస్టీలకు ఇల్లు లేవో ప్రతి ఒక్కరు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు జనం మెచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడ్పాటుతో ధైర్యవంతుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో యువ నాయకుడు, రాబోయే రోజుల్లో నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి ఏమీ చేయట్లేదంట. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పినట్టు బూటకం అంట, ఏం చేయట్లేదంట. నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు జనాల్లో తిరిగితే మీకు అర్థమవుతుంది. మీటింగులు పెట్టుకుంటే మీకేం అర్థం కాదు. రాండి, నాతో రాండి, పోదాం రండి, ఎవరు వచ్చేవాడు. ఎంతమందికి తల్లికి వందనం పడిందో నేను చూపిస్తా. ఎంతమంది పెద్దవాళ్ళకి, అవ్వలకి, తాతలకి 1000 రూపాయలు పెరిగిందో నేను చూపిస్తా. ఎంతమందికి 3000 నుంచి పెన్షన్ 6000 అయిందో నేను చూపిస్తా. ఎంతమందికి టోటల్ బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 రూపాయలు ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిందో చూపిస్తా. నాకు రమ్మని చెప్పి అడుగుతున్నా. ఎంతమందికి గ్యాస్ కనెక్షన్, 3 సిలిండర్లు ఇప్పటికే 1-2 సిలిండర్ ఫ్రీ డబ్బులు కూడా పడిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే మేము ధైర్యంగా, అట్లాగే రేపు వచ్చే నెల 20వ తేదీ నుంచి కూడా ఈ యొక్క 20,000 రూపాయలు అది కూడా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, త్వరలో కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చెప్తామంటే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకంలో ఇదే లీడర్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచారు. చాలామంది ఏందా సాధ్యం అవుతాయి అన్నారు. ఇప్పుడు సాధ్యం చేశాం. అందుకనే జనాల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ప్రతి దగ్గర కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. అయితే రోడ్లు, అలాగే డ్రైన్స్, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో. అట్లాగే ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు, ఈ యొక్క వాటర్ సంబంధించిన వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తించారు గతంలో. ఎందుకంటే ఏదైనా ఎస్టిమేషన్ ఏమంటే ఉన్న వాస్తవం ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఏ ఊర్లో అయితే నీళ్ళు రావట్లేదు ఆ ఊరికి ఎస్టిమేషన్ పెట్టడంలే. వీళ్ళకి ఎక్కడైతే డబ్బులు ఇస్తాయో అక్కడ ఎస్టిమేషన్ పెట్టి మన కలెక్టర్ గారికి 3 కోట్లు నేను పెడితే దాంట్లో నేను తిరుగుతుంటే నీళ్ళు రావట్లేదంటే ఈ ఊరు పెట్టామంటే నోరు ఎరబడి చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే గతంలోలాగా ఈ గవర్నమెంట్లో చేయాలంటే కుదరదు. అలాగే ఇరిగేషన్ సంబంధించిన పని కూడా అదే. ఉన్నటువంటి ఆయకట్టుకి ఉపయోగపడే డబ్బులు పెట్టండి అంటే అవసరం వాళ్ళు పెట్టడంలే, అనవసరం వాళ్ళు పెట్టి ఈరోజు వాళ్ళు వర్కులు చేసుకోవడానికి ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియదు. ఎందుకంటే మేము అధికార పార్టీ అయినా చెప్తున్నా, అధికారులకి మరొక్కసారి సున్నితంగా తెలియజేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. గత పాలకుల్లాగా మీ ఇష్ట ప్రకారంగా తింటే మేమైతే ఒప్పుకునే సమస్య లేదు, అంతకంతకు రికవరీ చేస్తామని చెప్పి కూడా అధికారులకి మరొకసారి నేను హెచ్చరిక తెలియజేస్తున్నా. పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ప్రజలు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు గ్రామాల్లో. వాళ్ళ సంబంధించిన నీళ్ళ విషయం మీరు శ్రద్ధ చూపించకుండా మీకు ఎక్కడ బిల్లు అవుతాయో అక్కడ పెట్టుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు. గతంలో అలాగా ఉంటుంది అనుకుంటున్నారేమో. సమస్య ఎవరిని వదిలేదులే, మా నాయకుడు ఒకవేళ మీకు సపోర్ట్ చేసినా వదిలే సమస్యలే అని అనుకుంటారేమో. ఎమ్మెల్యే గారు ఏమి ఉందండి, లోకల్ లీడర్లు మాకు సపోర్ట్ ఉన్నారు. లోకల్ లీడర్ ఉన్నా నేనైతే వదిలే సమస్య లేదు. పేదవాడికి ఎక్కడ అవసరం అక్కడ పెట్టండి ఆ ప్రపోజల్. బంగారు లాంటి కలెక్టర్ ఉన్నాడు మనకి. ఎక్కడ ఏం చెప్పినా చేసేడు కలెక్టర్ గారు ఉన్నారు.
కలెక్టర్ గారు ఇస్తామన్నప్పుడు వాస్తవంగా ఏ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఆ ఊర్లో పెట్టండి. ఇరిగేషన్ సంబంధించిన ఏ చెరువు ఇబ్బందో ఆ చెరువుకి మీరు ప్రపోజల్ తయారు చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చాను, ఈ చెరువు నీళ్ళు వస్తే మొత్తం కొట్టుకొని పోతుంది సార్, ఊరు కొట్టుకోపోతుందని చెప్పి ఆరూరు చెరువు చెప్పారు మహిళలంతా కూడా. వెంటనే ఈ గారితో డి గారితో మాట్లాడా, తాత్కాలికంగా అది ఎంత అవుతుంది ఎస్టిమేషన్ కూడా వేయించమని చెప్పానని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మేమైతే నిత్యం ప్రజల్లో తిరిగేవాళ్ళం, మేము సమస్యలను చూసి పారిపోయేవాళ్ళం కాదు. తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పలేదు. మాకు నేర్పింది ఒకటే, సమస్యను పరిష్కరించండి, పోరాడని చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో 3 పిల్లకాయలు సార్, మా ఇంట్లో 4 పిల్లకాయలు సార్, చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేశారు సార్, మాకు ఈరోజు అందరికి కూడా వచ్చింది సార్ అని చెప్పి ధైర్యంగా సంతోషంగా చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసేటువంటి తప్పుడు మాటలను వినొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మనం లబ్ధి పొందింది తల్లులు, ఈరోజు తల్లులకు అందరూ ఏం అబద్ధం మాటలు చెప్తున్నారు. కాబట్టి డబ్బులు మీ చేతికే వచ్చే మీ అకౌంట్లో పడ్డాయి, అంతేకాని వేరే అకౌంట్లో పడలా. కాబట్టి మీరే అర్థం చేసుకుని ఎంత అసత్యపు మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పెన్షన్ మనం 1000 రూపాయలు పెంచితే పెంచలేదంట, అంతకన్నా అన్యాయం కదా. ఆలోచించండి, అసలు 200 పెన్షన్ 2000 చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేదంటే ప్రతి నెల 1వ తేదీ మన నాయకులు ఇంటికి పోయి డబ్బులు పంచుతున్నాం. నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం చెప్పకోడిపోయినాం. పోయినసారి ఎన్ని పనులు చేసినా మనం చెప్పేది చేతకాక ఓడిపోయినాం. ఈసారి కుదరదు. అది ఖచ్చితంగా మనం ఏం చేసామో మీరు నాయకులు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే కార్యకర్తల గురించి చెప్తున్నానయ్యా, పార్టీ చేసినటువంటి పాత కార్యకర్తలు వదిలే సమస్య లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేసే సమస్య లేదు. ఇంతే వస్తారు ఉంటారు అంతేకాని ఇప్పుడు చూశారు మీరు మానిటరింగ్ కమిటీలు కానీ సొసైటీలు కానీ ఎక్కడ కూడా కొత్త వాళ్ళకి ఇలా పాత వాళ్ళే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళకే ఇచ్చాం ఈరోజు. ఎందుకంటే సంతోషం మాకు. ఎవరికి పెద్ద పెద్దలు వచ్చారు, పార్టీలో చేరారు, కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా లేదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా పార్టీ క్యాడర్ మీరు నిరుత్సాహపడవద్దని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే ఈ మండలంలో కష్టపడేటువంటి మీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారు ఉన్నారు, అందరూ ఆశిస్తున్నాం. ఆయనకు కూడా త్వరలో ఒక మంచి పదవిని ముఖ్యమంత్రి గారు అలాగే మన లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా అందరు సహాయ సహకారాలతో కూడా మా కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. నిన్న కూడా పెద్దలు ఆరోగ్యం బాగాలేకపోయినా మన శివకోటన్న ఈరోజు వచ్చాడు మాకు ఎలక్షన్ అబ్జర్వర్ ఆయన. ఎందువల్లంటే మన ఎలక్షన్లో నా ఎలక్షన్లో వచ్చి కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు మండలాల్లో అందరినీ కూడా ఏకం చేసి ఆ రోజు నా గెలుపుకి మొత్తం సహకరించినటువంటి మా శివకోటానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి నాయకులు మనం చేసింది చెప్పండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ప్రజలకి. మనం ఏం చేసామో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారు ఏం చేసినా చెప్పండి జనాలకి, అంతే. మనం ఏం అబద్ధాలు చెప్పలే. సూపర్ 6 చెప్పాం, 1 తప్ప 2 తప్ప అన్నీ చేసాం. అవి కూడా 2-3 నెలల్లో కూడా అవి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, అన్నీ చేస్తాం. అలాగే ఖచ్చితంగా గ్రామాల్లో తిరగండి, మనం పనిచేసాం. నాయకులు చెప్తున్నా, మీరు ఓట్లు అడిగారు, అందరూ ఓట్లు అడిగేసి ఓట్లు వేసుకొని మా సంబంధం లేదు గ్రామం అంటే కుదరదు, మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. మేము దూరంగా ఉంటా, ఎమ్మెల్యే ఉంటాడు, గూడూరులో ఉంటాడు, ఎమ్మెల్యే దగ్గరికి అందరూ రాలేరు. అడిగేది ఎవరు? మీరు ఓట్లు ఇచ్చారు, మిమ్మల్ని అడుగుతారు. ఏమో పెద్ద మనిషి ఆ రోజు ఇచ్చే ఒక సైకిల్కి ఏది మా కథను అడుగుతారు. కాబట్టి మీరు గ్రామాల్లో తిరగండి. అధికారులకు కూడా త్వరలో మీటింగ్ పెట్టి డైరెక్షన్ ఇస్తాను. ఖచ్చితంగా ఏ గ్రామంలో ఏ లీడర్ ఉంటారో వాళ్ళు చెప్పిన ప్రకారం చేయమని చెప్తా. అది న్యాయంగా ఉంటేనే, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మీ నాయకుల గౌరవాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతానని చెప్పి కూడా నాయకులందరూ కూడా తెలియజేస్తూ, ఈ యొక్క మండలంలో ఈసారి మంచి మెజార్టీ, కొంచెం తక్కువే వచ్చింది. యాక్చువల్గా చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి పట్టు కొమ్మ పుట్టింది ఇది చిట్టమూరు మండలం, కానీ కొంచెం తక్కువ వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి కాదు. స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ కూడా ఈ చిట్టమూరు మండలంలో 1 వే ట్రాఫిక్ నడవాలని చెప్పి కూడా నాయకులకి, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడికి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కొక్కరు జాగ్రత్త పట్టాలి.
అందరికి ప్రెస్టేజ్ పెట్టాలి పెట్టాలి వెనకాల బ్యాక్ స్టాప్ చేస్తారు జాగ్రత్తగా చూసుకోవాలి సార్ ఓకే సార్ ఒక్కొక్కరు మీరు స్టెప్ చెప్పాలి కొద్ది సైడ్కి ఉండండి రైట్ నంబర్స్ ఎవరు ఇద్దరా ఓకే చిక్కమూరోళ్ళు అన్న అర్జున్ అర్జున్ ఈ టీం అందరూ వీళ్ళు జాయిన్ చేసుకుంటారు ఓకే సార్ ఓకే అదే వాళ్ళు అయిపోతుంది నా సతీష్ అన్న చూడు సతీష్ అన్న వస్తారా ఒక్కొక్కరు నిదానంగా కస్తురన్నా నా సైడ్కి రండి కస్తురన్నా ఓకే నా ఒక్కొక్కరు తొందరపడబాకండి ఇది ఒక్కొక్కరు ఏంటి అది బిజీగా చెప్పారు అన్నా దొరుకు అన్నా ఓకే సార్ ఓకే సార్ అన్న నాని సార్ అన్నా నాని సార్ నాని సార్ అన్న మీరు అడ్డాలి రా బాగా ఓకే కొద్దిగా సైడ్కి అందరూ చూసినప్పుడు ఇప్పుడు అన్ని ఓకే సార్ తెలుసు ఇదే మా వ్యూ చాలండి పార్టీలో మా ఓన్ 5 సంవత్సరాలు అదే మనమే ఉన్నాం మేమే జాయినింగ్ అసలు రాదు ఓల్డ్ రారు మనం బాగుంది కాదు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఓట్లు ఎట్లా వేస్తారు జనాలు సోషల్ మీడియాలో స్కూల్ లాగా నాన్న ఒక్క నిమిషం రాజేష్ అన్న చేతులు పెట్టి రామకృష్ణ బర్త్డే చేపిస్తున్నాం రాజేష్ అన్న ఓకే అదే స్కూల్ చూడు చూడు అబ్బాయి శంకరే బాగా ఉందా ఎట్లా ఏం జరుగుతుంది
అందరు భోజనాలు చేస్తారా ఎవరు చేయలేదు కదా కింద సైడ్కి ఓకే వచ్చి కుమార్ ప్రవీణ్ అన్నారు ప్రవీణ్ ఏం చేసిన ఏం చెప్పి వివాదం ఎంత అయిపోయాడు కర్ణాకర్ అన్నా కర్ణాకర్ అన్నాడు చూడు ఓకే ఓకే మళ్ళీ ఇస్తా అదే కుట్టు వద్దు వద్దు అక్కడ సైడ్కి ఉండండి సైడ్కి ఓకే సైడ్కి వీడియో అన్నా నువ్వు వదిలేదు రా నువ్వు పక్కరా పక్క దొరకనా సైడ్కి రా ఓకే మేడం